మా గురుదేవులైన శ్రీ పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి మరియు సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయన గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వేదికను అలంకరించిన బృహద్వాసిష్ట సిద్ధాంత సాంప్రదాయ గురువులకి నా ద్వాదశి వందనములు. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తాదులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అయితే ఇంతకుముందు గురువులందరూ అన్ని మాటలు చెప్పేసినారు. ఇది మహత్తరమైన సిద్ధాంతం అని, అంటే బృహద్వాసిష్ట సిద్ధాంతం మహత్తరమైన సిద్ధాంతం. ఎందుచేత మహత్తరమైంది అంటే ఇతరులు ఏమంటారంటే స్వర్గం కావాలి, మోక్షం కావాలి అని చెప్పేసి దాంట్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మన వల్ల ఏమంటారంటే జననము నెక్స్ట్ మళ్ళీ జననం వద్దు అంటే మరణము కూడా, అంటే జననం అనేది మాత్రం అందరు చెప్పగలుగుతారు, మరణం అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి అచల గురువుల దగ్గరికి పోతే ఆ మరణం అనేది కూడా మీకు అవగాహన చేసి ఇక నీకు చావు అనే భయం లేకుండా చేస్తారు. కొన్ని ఉన్నది బట్టబయలు, లేనిది ఎరుక అంటున్నారు. మరి ఎట్లున్నది అంటే మీరందరూ ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? అమ్మలు మీరు కూడా ఎందుకు వచ్చిర్రమ్మా? పూజకు వచ్చిర్రు అంతే కదా. ఎక్కడికి వెళ్తుర్రు? ఇంటికి వెళ్ళిపోవాలని పూజకు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. మీరు రాకముందు ఇక్కడ ఏముండింది? ఏమీ లేదు. మీరు వెళ్ళిన తర్వాత ఏమీ లేదు. ఆ ఏమీ లేదు అంటున్నామో అదే ఉన్నది. ఈ బోధ చాలా కష్టం అంటున్నారు అర్థం చేసుకోవడానికి. అప్పుడు ఏమంటున్నారు అంటే గురువుగారు, ఈ బోధ సమము, ఈ బోధకు సమము ఏ బోధ రాదు, ఏ బోధ తెలిసినా ఈ బోధ కాదు అంటున్నారు. ఎందుచేతనంటే ఇక్కడ జనన మరణం గురించి ఈ బోధ తెలుసుకోవాలంటే చాలా కష్టము, తెలిస్తే సులభం అంటున్నారు. సులభం అన్న తర్వాత తాను నిత్యం అనే ఆశ ఉండదంట. మరి తాను అనేది ఎవరు? ఇప్పుడు నీవు నేను అంటున్నాం. తాను అంటే అధిష్టాన చైతన్య బ్రహ్మము ఏదైతే ఉందో ఆ తాను నిలవదంట. మరి దీనికి దీక్షితుల వారు ఏమంటున్నారంటే ఈ బోధకు ఎవరెవరు అర్హులు అనేసి ఒక ప్రశ్నపత్రం పెట్టిండు. దాంట్లో మూలము లేని గుర్తెరిగే శరీరమై ఉన్న పతీతునికి బోధ చెప్పొద్దు అంటున్నారు. అంటే నేనే దేహము నేనే దేహము అనుకుంటుంటారు కదా, వీళ్ళకి ఇలాంటి బోధన చెప్పొద్దు అంటున్నారు. అంటే ఒక పెద్ద క్వశ్చన్ పేపర్ మనకి ఇచ్చిండు. ఆ 26 క్వశ్చన్ పేపర్లో నేను కూడా ఒక 2 దాంట్లో ఫెయిల్ అయిపోయినాను. ఆయన ఏమంటున్నాడు, మూలం లేని గుర్తెరిగే శరీరమైన పతీతునికి చెప్పొద్దు, శాస్త్రాలు నిబద్ధి అన్నవారికి చెప్పొద్దు, దేవతా భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటున్నారు. మరి మనందరం దేవత గురించే తిరుగుతుంటాం. మరి ఆయన ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? ఎదురుబడి వాదించడానికి చెప్పొద్దు అన్నారు, గురుసేవ చేయని వానికి చెప్పొద్దు అన్నారు. మరి నేను ఏదంటే అదే మూర్ఖునికి చెప్పొద్దు, జ్ఞానభ్రాంతి ఉన్నవానికి చెప్పొద్దు, భక్తి భ్రాంతి ఉన్నవానికి చెప్పొద్దు, వైరాగ్య భ్రాంతి ఉన్నవానికి చెప్పొద్దు, ముద్దులకు చెప్పొద్దు, మోక్షం అనే భ్రాంతి వారికి చెప్పొద్దు అంట. మరి ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను అని వాదించడానికి చెప్పొద్దంట, నేను అది కావాలి అన్నవానికి చెప్పొద్దంట, అనుభవం భ్రాంతి కావాలన్నవానికి చెప్పొద్దంట, శ్రవణ భ్రాంతి ఉన్నవారికి, మరణ భ్రాంతి ఉన్నవారికి, జ్ఞానభ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటున్నాడు. ఎట్లా మరి? ద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటారు, అద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటారు, విశిష్ట అద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటారు, మతాంతర భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటారు, కులాంతర భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దు అంటారు. మరి ఇన్ని తీసుకొని పోతే మరి ఎట్లా? అవునయ్యా, మరి శిష్యులకు చెప్పొద్దు అంటున్నారు కదా, మరి గురువులకు ఏం చెప్పలేదా అని కూడా మీకు ప్రశ్న రావచ్చు. జ్ఞానము బోధించిన వాడు గురువు కాదు. దీక్షితుల వాళ్ళ మాట, నా మాట కాదు. మరి ఎందుకు ఆ మాట అన్నారు? మనం అందరం వెళ్తున్నాము, జ్ఞానం గురించే గురువుల దగ్గరికి వెళ్తున్నాము. మరి జ్ఞానం బోధించిన వాడు గురువు కాదంటున్నాడు, భక్తి బోధించిన వాడు గురువు కాదంట, వైరాగ్యము బోధించిన వాడు గురువు కాదు. అదేంది? మనం ఇవన్నీ కావాలంటున్నాము. మరి వైరాగ్యం అంటే దేహం అనే వైరాగ్యం. నేను నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా వాకిలు అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇది వదిలిపెట్టి ఏదో అడవుల్లో తీసుకుపోయి వైరాగ్యం గురించి అది కాదు. ఎవరైతే నా దేహం అనుకుంటున్నావో ఈ దేహం గురించి వదలమంటున్నాడు. అందుకే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే మాట ఈడికే వచ్చింది. భక్తి బోధించిన వాడు గురువు కాదంటాడు, శ్రవణం చేయమన్న వాడు గురువు కాదు, దేవతా భ్రాంతి బోధించిన వాడు గురువు కాదు. మరి ఇంత గురువు కాదన్నప్పుడు మరి ఎవరు గురువు? మనం అందరం వెళ్తున్నాం జ్ఞానం గురించే. మరి జ్ఞానం వద్దు అంటే ఏ జ్ఞానం గురించి వెళ్తున్నాము అంటే ఆయన అంటున్నాడు, జ్ఞానం అంటే ఎప్పుడు చూసినా 24 గంటలు జ్ఞానంలోనే ఉండాలి. మరి పడుకున్నప్పుడు నీ జ్ఞానం ఏమవుతుంది? ఆ జ్ఞానం పనిచేస్తలేదు, జాగ్రత్తలో పనిచేస్తుంది, స్వప్నంలో పనిచేయక పనిచేస్తుంది, సుషుప్తిలో అసలే పనిచేస్తలేదు. మరి అప్పుడేమంటున్నారు ఆయన? ఈ జ్ఞానాన్ని ఏ జ్ఞానాన్ని బోధించమంటున్నారు? అది ఒకసారి మన గురువుల దగ్గర పోయి మనం ఒకసారి కూర్చొని ఆయనతో మాట్లాడుకొని మన సామరస్యంగా చేసుకుంటే దీని యొక్క మొత్తం బయటపడుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాం? వస్తున్నామా, పోతున్నామా, వెళ్తున్నామా, తింటున్నామా?
వచ్చినాం ఇంతమంది కూర్చున్నాము, ఎంతమందికి ఎక్కింది బోధ? దీక్షితులే సాంప్రదాయం అంటున్నాము. ఒక దీక్షితులేమో గ్రంథం ఎవరి దగ్గర ఉందమ్మా? చేతులు లేపండి కొద్దిగా ప్లీజ్. దీక్షితీయం గ్రంథం ఎవరి దగ్గర ఉంది? మన మూల గ్రంథం అది. అదే గ్రంథం మన దగ్గర లేదు. ఇప్పుడు సాహెబ్ల దగ్గర పోతే ఇంటింటికి ఖురాన్ పెట్టుకొని ఉంటారు. అవును, మరి క్రైస్తవుల దగ్గర పోతే ఇంట్లో బైబిల్ ఉంటుంది. మళ్ళీ మూల గ్రంథమైన దీక్షితీయం మాత్రం మన ఇంట్లో ఉండదు. వేలు వేలు పెట్టేసి ఎక్కడెక్కడో చేస్తాం, ఎక్కడెక్కడో ఏమేమో బుక్కులు తీసుకొని ఇంటి నిండా పెట్టుకుంటాం. మనకు మన బుద్ధులు అంటే ఒక ఎలుక బుద్ధి అంట మనది. ఎలుక ఎట్లా అంటే ఉన్నాయన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటుంది, దానికి ఏది అవసరమో తెలియదు. ఏది కావాలంటే అది చేసుకుంటాం. ఈ మందిరానికి పోయినాము, అక్కడ ఒక బుక్ ఇచ్చారు. ఈ యొక్క గుడికి వెళ్ళినాము, అక్కడ ఒక బుక్ ఇచ్చారు, కొన్నాం. వేలు వేలు తగిలేచ్చేస్తాం. ఏది చూస్తే ఏది పనికిరాదు. కాకపోతే దీక్షితుల వారు ఏమంటారు, ఎలుక అనేది తెలిసి నువ్వు తిరుగుతున్నావు కదా, నీకు పిల్లు అనే మృత్యు కార్చుకొని ఉంది కొట్టడానికి, జాగ్రత్త అంటున్నావు. అప్పుడు కళ్ళు మేలుకోవాలి కదా. ఉన్నదా అంటే ఉన్నది, ఏది ఉందంటే సౌజ్ఞ అయితే లేదు. గురువుగారు చెప్తున్నారు, రాకడ పోకడ లేకను ఏకస్థితి అయినంటే ఈ బయలున రాకడ పోకడ కలిగి అనేకముగా దోచు లేని ఎరుక సుశీల, ప్రతిమాలోని పెరిమాలి లీల, లేక తోచిన ఎరుక లేనే లేదనుచు గురువుని కీలు, ఈ కీలు గురునిచ్చే ఎరుక అయితే చాలు ఉల్లక్కి సుశీల అంటున్నారు. మరి దీని గురించి విచారణ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది గురువులు మాట్లాడిరో వింటున్నారు, పక్కకు పోగానే వదిలేస్తున్నాం. ఎందుకు ఈ మాటలు? మనకు ఎప్పుడు 24 గంటలు చచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా ఈ బోధనలే ఉండమంటున్నాం. మనం ఏం చేస్తున్నాం, కొద్దిసేపు వింటున్నాము, పక్కకి వెళ్ళగానే మర్చిపోతున్నాం. మరి ఇది చెప్పాలంటే అందరూ గురువులేనా అంటే అందరూ గురువులేనా ఈ బోధ చెప్పాలంటే? ఇప్పుడు వెళ్తున్నాం, మనము ఒక ఇడ్లీ బండి దగ్గర నిల్చున్నాము, అయ్యా గురువుగారు ఒక ఇడ్లీ ఏంటి అంటున్నాం. ఆటో ఎక్కుతున్నాం, అయ్యా గురువుగారు వాళ్ళని దగ్గర పూజ ఉంది, ఆటో గురువుగారు అక్కడ వదిలిపెట్టు అంటున్నాం. మరి వీళ్ళందరూ కడతేరుస్తారా? గురువు అన్నంత మాత్రాన కడతేయరు కదా. నీ జనన మరణం ఏదైతే తొలగిస్తారో ఆయనలే గురువు, వాళ్ళే అచల గురువులు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన గురువులకు వందనం చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజ్కి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.